హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్లో ఆల్ఫాబెట్ ఆర్డర్లో స్టిచెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ టెన్షన్ అనమాట. ఇప్పుడు మామూలుగా మనం స్వింగ్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మనం 4లో పెట్టి స్టిచ్ చేస్తాము. అదే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, అవి వేసేటప్పుడు 0 or 1లో పెట్టి స్టిచ్ చేస్తామండి. ఇది ప్యాటర్న్ సెలెక్టర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇది విడ్త్ వచ్చి ఇది స్టిచ్ యొక్క లెంత్, ఇది స్టిచ్ యొక్క విడ్త్ అనమాట. ఇక్కడ ఎస్ఎస్ అని ఉంది కదా, స్టిచ్ ప్యాటర్న్ అనమాట. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మైనస్లోకి వెళ్ళినప్పుడు స్టిచెస్ అనేటివి మనకి తగ్గుతూ వస్తాయి, ప్లస్కి వెళ్ళినప్పుడు స్టిచెస్ అన్నీ మనకి ఎక్స్పాండ్ అవుతూ వస్తాయి అన్నమాట. అది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ 2.5లో పెట్టాము, కింద 3.5లో పెట్టాము. పైన ఉన్న బ్లూ కలర్లవన్నీ మనకి సింగిల్ నీడిల్తో థ్రెడ్ అనేటివి, సింగిల్ నీడిల్ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేసేటివి. కింద ఉన్నది ట్విన్ నీడిల్స్ అనమాట, ఆరెంజ్ కలర్లో ఉండేటివి. ఇక్కడ మనం ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం చేంజ్ చేసుకుంటూ స్టిచెస్ అనేటివి వేద్దామండి. ఇప్పుడు ఏలో ఉంది మనకి ప్యాటర్న్, ఇక్కడ వచ్చేసి ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇప్పుడు ఏలో పెట్టి స్టిచ్ చేసేటప్పుడు 2.5, ఇక్కడ లెంత్ 2.5లో పెట్టాము, విడ్త్ 3.5లో పెట్టి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దామండి. దీన్ని మనం లెంత్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తూ స్టిచ్ చేసినప్పుడు స్టిచెస్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది రివర్స్ స్టిచ్. దీనిని రఫ్ స్టిచ్ అంటారు, లాక్ స్టిచ్ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారనమాట. దాన్ని లాక్ స్టిచ్, రఫ్ స్టిచ్ అనేసి డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విడ్త్ను నేను ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు ఇది లెంత్ అనేది తగ్గించాను అన్నమాట. ఇక్కడ పైన ఇది వచ్చేసి సెట్టింగ్ మార్కర్, పైన మనం మారుస్తున్నాం కదా మనం ఫింగర్స్తో పట్టుకొని, దాన్ని సెట్టింగ్ మార్కర్ అని అంటారు. ఇప్పుడు మనం 0లోకి పెట్టాం కదా, 1కి తీసుకొచ్చాం కాబట్టి లెంత్ ఇది మీకు చూసారంటే స్టిచెస్ చాలా దగ్గర వచ్చాయి. ఇదే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో కానీ స్టిచ్ చేసామనంటే ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ చూసారా, ఇలా వస్తుంది. నార్మల్గా మనం స్టిచ్ చేసేటప్పుడు స్టిచెస్ అనేటివి క్లాత్ని బట్టి మనం స్టిచెస్ని చేంజ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేద్దాం, ఎలా వస్తుందో చూసేద్దామండి. ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేసేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2.5లో పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇది మామూలుగా మనం ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మెథడ్నే యూస్ చేయాలి. అంటే 2.5 కింద 4లో పెట్టుకొని స్టిచ్ చేసామనంటే మనకి ఇలా నీట్గా వస్తుంది. లూజ్ స్టిచెస్ వేసేటప్పుడు మనం స్టిచెస్ యొక్క చేంజెస్ అనేటివి చేయాలి. విడ్త్, లెంత్. అంటే లూజ్ స్టిచ్ అంటే ఆ లూజ్ స్టిచ్ని మనం మళ్ళీ రిమూవ్ చేసేస్తాం కాబట్టి లైనింగ్ స్టిచెస్ అలాంటివి అటాచ్ చేసేటప్పుడు మనం 4లో లెంత్ వచ్చేసి 4లో పెట్టుకోవాలి, విడ్త్ వచ్చేసి 5లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు మనకు దాన్ని లూజ్ స్టిచ్ అంటామండి. ఇక్కడ మనం నెక్స్ట్ సెకండ్ ఏ ఉంది కదా, ఇది లూజ్ స్టిచెస్ కోసం యూస్ చేస్తామని. ఇప్పుడు మనం జిగ్జాగ్ సి ప్యాటర్న్ యూస్ చేసి స్టిచ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో మనం ఆల్ఫాబెట్ ఆర్డర్లో నేర్చేసుకుందామండి. సిలో పెట్టాను, ఇక్కడ 2.5లో ఉంది, ఇక్కడ 4.5లో ఉంది. స్టిచ్ అనేది ఎలా వస్తుందో చూసేద్దాం. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని 0లో పెట్టి స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో చూసేద్దాం. ఇలానే అండి ప్రతి స్టిచ్ని మనం లెంత్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసామనంటే స్టిచెస్ అనేటివి డిఫరెంట్ డిజైన్స్ లాగా వస్తాయన్నమాట మనకి. ఇక్కడ చూసారు అంటే నియర్ బై వస్తుంది, చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట స్టిచ్. చూసారా, 1లో పెట్టి ఇప్పుడు 0లో పెట్టి స్టిచ్ చేస్తే ఇంకా దగ్గర అవుతుంది. అంటే మైనస్లోకి వెళ్ళినప్పుడు స్టిచ్ అనేటివి తగ్గుతూ వస్తాయన్నమాట. ప్లస్ అంటే పెరుగుతూ వెళ్తుంది, అంటే ఎక్స్పాండ్ అవుతూ పోతుందండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం 2.5లో పెట్టాము. స్టిచ్ యొక్క డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది 2.5లో పెట్టి స్టిచ్ చేసింది, ఇక్కడ 1లో పెట్టి స్టిచ్ చేసింది, నెక్స్ట్ 0లో పెట్టి స్టిచ్ చేసింది అనమాట. ఇలా ఎవ్రీ ప్యాటర్న్కి మనం లెంత్ అనేది చేంజ్ చేసుకుంటూ పోతే స్టిచ్ యొక్క డిజైన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. 0 to 1 పెట్టి స్టిచ్ చేసాం కదా, అది ఇంకా కొద్దిగా దగ్గరగా స్టిచ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా అర్థమయ్యేదిగా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసారా ఎంత నియర్కి వచ్చిందో. 0లో పెట్టింటే మనం ఎస్ఎస్లో పెట్టుకొని స్టిచ్ చేద్దాము, ఎలా వస్తుందో ఈ వీడియోలో ఇప్పుడే మనం చూసేద్దామండి. ఇది ఇంకా నియర్కి పెట్టేసుకుందాం. ఇక్కడ మైనస్ అంటే
తగ్గించడం అండి. ప్లస్ అంటే ఎక్స్పాండ్ అవుతుందంటే అది పెంచుకుంటూ పోవడం అని అర్థం అన్నమాట. ఇక్కడ చూసారా డిజైన్ అనేది స్టిచ్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. ఇక్కడ ఇది కూడా మనం బ్లౌజెస్కి ఒక బార్డర్ లైన్గా ఒక డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు. అలా ఎలా డిజైన్స్ వేయాలి అనేసి కూడా నేను ఇక ముందు వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసారా. ఇంకా నెక్స్ట్ మనం డీకి అయితే వెళ్ళిపోదాము. ఈ లెంత్ విడ్త్ అనేది చేంజ్ చేయకుండా ఇక్కడ ప్యాటర్న్ మాత్రం చేంజ్ చేసుకుందాము. ప్యాటర్న్ చేసుకొని మనం ప్రతిసారి స్టిచ్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ టెన్షన్ అనేది పైకి తీసుకొని నీడిల్ని బయట తీసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకున్నారంటే మీకు నీడిల్ అనేది బెండ్ కాకుండా ఉంటుందండి. ఇక్కడ చూసారా మనం ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం జీరోలో పెట్టి స్టిచ్ చేద్దాం, ఎలా వస్తుందో చూసేద్దామండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇలా జీరోలో పెట్టి స్టిచ్ చేద్దాం. ఇక్కడ స్టిచ్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. ఈ స్ట్రెస్ స్టిచ్ చేసినప్పటికీ మనం జీరోలో పెట్టి స్టిచ్ చేసినప్పటికీ స్టిచ్ అనేది మనకి చేంజ్ అవుతుంది. 1కి పెట్టి స్టిచ్ చేసినా అది స్టిచ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 1కి లేదా 2.5కి 3కి 3.5కి వెళ్ళారంటే దానికి కూడా డిఫరెంట్గా చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేసిన దానికి మనం జీరోలో పెట్టి స్టిచ్ చేసిన దానికి డిఫరెన్షియేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ లెంత్ మనం ఇప్పుడు 1లో పెట్టి స్టిచ్ చేద్దాం. ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీకు కనుక డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా 1లో పెట్టాం అంటే 0 నుండి మనం దీన్ని ఎక్స్పాండ్ చేసామన్నమాట. ఇక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు మనం 2.5లో పెట్టి స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో చూసేసుకుందాము. ఇలా ఎక్స్పాండ్ చేస్తూ పోతే మనకి స్టిచ్ యొక్క లెంత్ విడ్త్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. మనం ఎంత కంప్రెస్ చేసి అది తగ్గించుకొని స్టిచ్ చేస్తామో అప్పుడు అవి ఇంకా మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్క ప్యాటర్న్ బట్టి మీకు స్టిచ్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచెస్ అనేటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా ఇది 1లో ఉంది, ఇది 0లో ఉంది, ఇది ఎస్ఎస్లో ఉంది. ఇప్పుడు ఒకే ప్యాటర్న్ స్టిచ్ మనకి ఇక్కడ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచెస్ లాగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లిటరలీ మనం వేసేది ఒకే స్టిచ్చేనండి. బట్ ఆ స్టిచ్లో మనము లెంత్ చేంజ్ చేయడం వల్ల మనకి ఇన్ని డిఫరెంట్ స్టిచెస్ అనేటివి వస్తూ ఉన్నాయన్నమాట. ట్విన్ నీడిల్స్ యూస్ చేసి కూడా స్టిచ్ అనేది వేసున్నాను. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నేను ఆ వీడియో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ అనేది చేంజ్ చేద్దామండి. 1కు పెట్టి స్టిచ్ చేద్దాము. 1కి ఇలా వస్తుంది. ఇప్పుడు జీరోస్లోకి తీసుకెళ్ళాము అంటే 0కి ఒక డిఫరెంట్ స్టిచ్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాంటి డిఫరెంట్ స్టిచెస్లో మీ క్రియేటివిటీని బట్టి మీరు బ్లౌజెస్ పైన కానీ మీ డ్రెస్సెస్ పైన కానీ ఫ్రాక్స్ పైన కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో చూసేసుకొనిద్దాం. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్కి ఇలా చేంజ్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా చూసేయండి. ఇప్పుడు ఇది ఎస్ఎస్లో పెట్టి వేసిన స్టిచ్ అలా నేను మీకు ఈ వీడియోలో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది మనం ఎస్ఎస్లో స్టిచ్ చేసాము. ఇక్కడే ఉంది చూడండి. ఇది నెక్స్ట్ జీరోస్లో పెట్టినప్పుడు మనకి ఎక్కువ నియర్ బై వస్తుంది అన్నమాట. చూసారా తగ్గిస్తుంది ఇది. నెక్స్ట్ మనం 0 నుంచి 1కి వెళ్ళినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే స్టిచ్కి గ్యాప్ అనేది వస్తుంది అనమాట. 2.5కి వెళ్ళే కొద్దీ అది ఇంకా ఆ స్టిచ్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి, కొద్దిగా పెరుగుతూ పోతాయి అన్నమాట. గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్ మనము స్టిచెస్ అనేటివి చేంజ్ చేసుకొని నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఈ సెలెక్ట్ చేసుకుందామండి. ఈ అయిపోయింది. ఇప్పుడు మనం ఎఫ్ని సెలెక్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకునేయాలి.
చూసారా, ఈకి సేమ్ ఈకి వచ్చి ఇక్కడ పెట్టాము, ఎఫ్కి నేను చేంజ్ చేయట్లేదు, దాన్ని అలాగే ఎస్ఎస్లోనే స్టిచ్ చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ జీరోకి ఎలా ప్యాటర్న్ చేంజ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేద్దాం. లెంత్ జీరోలో పెట్టుకొని ఇప్పుడైతే ఎస్ఎస్లో పెట్టే స్టిచ్ చేద్దాము. ఇది ఎఫ్ స్టిచ్ అండి. ఇప్పుడు మనం దీన్ని జీరోకి ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇక్కడ మనం 0 to 1 మిడ్లో అయినా పెట్టుకోవచ్చండి. ఇది కొద్దిగా నియర్ బై వస్తుంది స్టిచ్చెస్, అంటే గ్యాప్ లేకున్నా క్లాత్ అనేది కనిపించకుండా స్టిచ్చెస్ అనేసి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ 2.5కి ఎక్స్పాండ్ చేసుకొని స్టిచ్ చేసామనంటే ఇప్పుడు నీడిల్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్కి గ్యాప్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 2.5 కాకుండా ఇంకా కొద్దిగా మనం 4కి లాస్ట్ తీసుకెళ్ళాము అంటే ఇంకా దూరం అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారా, ఇది ఎస్ఎస్లో వేసిన స్టిచ్, ఇది 0 వేసిన స్టిచ్, ఇది 2.5లో వేసిన స్టిచ్. ఇలా మనం ప్రతి ఒక్క ప్యాటర్న్కి డిఫరెంట్ స్టిచ్చెస్ అనేటివి వేసేసుకోవచ్చు మనము. అది మీరు డిజైన్స్ని మీ ఆలోచన బట్టి క్రియేట్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు అనమాట. లాస్ట్కి తీసుకెళ్లే కొద్దీ చూసారా ఎంత ఎక్కువగా ఎక్స్పాండ్ అయిపోయింది, దూరం స్టిచ్చెస్ అనేటివి వచ్చేసాయి అన్నమాట. మనం ఏదైనా బ్లౌజెస్ లైనింగ్ వేసేటప్పుడు మనం కొద్దిగా లూజ్ స్టిచ్ అనేటివి వేసుకున్నప్పుడు ఇవి మనం కార్నర్కి తీసుకెళ్తాం కదా, లెంత్ 4కి పెట్టేస్తాము, విడ్త్ 5కి పెట్టేసి స్టిచ్ చేస్తాం, దాన్ని లూజ్ స్టిచ్ అంటాం అనమాట. అలా మనం ఈ స్టిచ్చెస్లో కూడా ఇది కార్నర్కి తీసుకెళ్లే కొద్దీ అది కొద్దిగా లూజ్ స్టిచ్ లాగా అయిపోతుంది అని అర్థం అనమాట. ఇక్కడ చూసారంటే మనం ఇక్కడ లెంత్ చేంజ్ చేసే కొద్దీ మనకి స్టిచ్ యొక్క మెథడ్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క సైజెస్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒకే స్టిచ్తో మనం ఇన్ని డిఫరెంట్ స్టిచెస్ని వేసుకోవచ్చు అని ఈ ప్యాటర్న్తో. ఇక్కడ చూసారంటే మనం 2.5లో పెట్టాము, ఇది 1లో పెట్టాము, ఇది 0లో పెట్టాము. ఇప్పుడు మనం ఎస్ఎస్కి తీసుకెళ్ళి స్టిచ్ చేసినప్పుడు ఎలా వస్తుందో చూసేసుకునేసేయండి. ఆల్మోస్ట్ నేను అన్ని కార్నర్ వరకు ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ డౌట్స్ ఏమీ రాకుండా ఉంటాయి అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా, ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది స్టిచ్. ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ విడ్త్ ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం హెచ్ స్టిచ్ అయితే స్టిచ్ చేసేద్దామండి. హెచ్ స్టిచ్ అని కూడా మనం ఇక్కడ ఎస్ఎస్లో బట్టి స్టిచ్ చేసాం. చూసారా, ఇది ఇలా వస్తుంది. హ్యాండ్స్ బార్డర్స్కి కానీ లేదా డ్రెస్ యొక్క బాటమ్ బార్డర్స్కి, బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్కి, బార్డర్ డిజైన్స్కి ఈ బార్డర్ డిజైన్కి స్టిచ్ చేసామనంటే చాలా బాగుంటుంది. అంటే కలర్ కాంబినేషన్ని బట్టి మీకు తీసుకొని స్టిచ్ చేశారు అంటే లుక్ అనేది బాగా వస్తుంది. సింపుల్గా డిజైన్ అనేది వేసుకునేయచ్చు. మనం ఇంట్లోనే మన బ్లౌజెస్ కానీ మన డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకున్నాము అంటే ఏదో కొంత మనం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం కదండి. ఇప్పుడు బయట మార్కెట్లో ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నా కూడా విత్ లైనింగ్ 700-800 తక్కువ లేదు. అదే ఇలా నేర్చుకొని ఇంట్లో చిన్న మిషన్ పెట్టుకొని కుట్టుకున్నారని అంటే ఆ 700-800 మీరే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. దానికోసమే మన ఛానల్లో నేను బ్లౌజ్ స్టిచ్చెస్, నెక్స్ట్ డ్రెస్ స్టిచ్చెస్ అని కూడా ఇక ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఆరి వర్క్ క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్యాచ్ మనకి 20th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, మనకి స్టిచ్ అనేది లూజ్ వచ్చేసింది. ఇలా స్టిచ్ ఇలా లూజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి, మనకి థ్రెడ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, క్లాత్కి పైన వచ్చే థ్రెడ్ కన్నా లూజ్ వచ్చింది అంటే మనం బాబిన్ కేస్లో థ్రెడ్ లూజ్ ఉందని అర్థం అన్నమాట. దాన్ని తీసుకొని మనం దాన్ని ఎక్సెస్ థ్రెడ్ ఏమన్నా ఉంటే తీసేసుకునేసి బాబిన్ కేస్ ఉన్న ప్లేస్లో క్లీన్ చేసుకునేసి ఆ థ్రెడ్ని మళ్ళీ నీట్గా పొజిషన్ పెట్టుకొని వేసేసుకున్నాము అంటే సరిపోతుంది. అదే క్లాత్కి డౌన్ సైడ్ గన థ్రెడ్ అనేది లూజ్గా వచ్చింది అని అంటే మనకి నీడిల్కి వచ్చే థ్రెడ్ ఉంటుంది కదా, అది ఎక్కడైనా ప్రాబ్లంగా ఉంటుంది, లేదా డస్ట్ ఉంటుందో లేదా ఎక్కడైనా చిక్కుకొని ఉంటుంది. దాన్ని ఒకసారి మనం క్లీన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే నెక్స్ట్ మనకి స్టిచ్చెస్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట.
మిషన్ని మాత్రం మనం డైలీ వర్క్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకునేసి డస్ట్ అంతా రిమూవ్ చేసుకొని మిషన్ క్లీన్ చేసిన తర్వాత మిషన్ని కవర్ చేసి పెట్టాము అంటే మనకి స్టిచెస్గా అదే మిషన్ పాడవకుండా ఉంటుంది, థ్రెడ్ అనేది కట్ కాకుండా ఉంటుంది, నీడిల్స్ కూడా నీట్గా ఉంటాయండి. ఏ వస్తువైనా కూడా మనం నీట్గా పెట్టుకునే దాన్ని బట్టి మనకి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. చూసారా ఇక్కడ స్టిచ్ ఇలా వచ్చిందనమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్యాటర్న్ ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే స్టిచ్ చేస్తున్నానండి. మీరు వీడియోలో గమనించారంటే మీకు అర్థమవుతుంది. ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లో నేను ఏ లెటరు మిస్ అవ్వట్లేదు. ఇప్పుడు చూసారా హెచ్ అనేది అయిపోయింది. ఐ మార్క్ చేసుకొని స్టిచ్ చేసేద్దాము. ఐకి చేంజ్ చేసుకొని ప్యాటర్న్ని ఇప్పుడు మనం 0 to 1లో పెట్టుకొని స్టిచ్ చేద్దామండి. లెంత్ ఇప్పుడు ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేసేసుకుందాం. చూసారా స్టిచ్చెస్ డిఫరెన్షియేషన్ ఇక్కడ 2.5లో పెట్టి స్టిచ్ చేసాము. ఇక్కడ 1 to 0లో పెట్టాము. ఇక్కడ వచ్చి ఎస్ఎస్కి వచ్చాము. ఎస్ఎస్కి వచ్చినప్పుడు చూసారంటే మనకి ఇక్కడ స్టార్ సింబల్ ఉండే డిజైన్ వచ్చింది. చూసారా ఇలాంటి డిజైన్స్ మీరు బార్డర్ లైన్కి వేసుకున్నారంటే బాగుంటుందంటే అంటే కలర్ను బట్టి వేసుకున్నారంటే నీట్గా లుక్ వస్తుంది. సేమ్ కలర్ వేసామంటే తెలియదండి. కొన్ని డ్రెస్సెస్కి మనం సేమ్ కలరే వేసి స్టిచ్ చేసుకున్న లుక్ బాగా వస్తుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్కి మనం ఆపోజిట్ కలర్స్ వేసాము అంటే నీట్గా ఉంటుందన్నమాట. అంటే బ్లౌజ్కి అయితే బార్డర్ డిజైన్ తీసుకొని బార్డర్కి వచ్చే కలర్ తీసుకోవచ్చు. లేదు డ్రెస్సెస్కి అయితే దుప్పటాకి ప్యాంట్కి వచ్చే కలర్ థ్రెడ్ తీసుకొని డ్రెస్ పైన నెక్ డిజైన్స్ అనేటివి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారా ఎస్ఎస్లో పెట్టాం. ఇప్పుడు 0 to 1కి టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఈ మిషన్లో అయితే స్టిచ్చెస్ అనేటివి నీట్గా వస్తాయండి. ఎందుకంటే నేను దీంట్లో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఈ మిషన్ చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి, దానికోసం చెప్తున్నాను. ఇక్కడ చూసారంటే ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ స్టిచ్చెస్ అనేటివి మనకి ఎక్కువ గ్యాప్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ ఆల్ఫాబెట్ కే అండి. కే సెలెక్ట్ చేసుకుందాము. ఇదేం చేంజ్ చేసేదొద్దు, అలానే పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేద్దాము. ఇక్కడ చూసారా 2.5లో పెట్టామన్నమాట. నెక్స్ట్ అగైన్ మనం 0 to 1కి అనేది వచ్చేసి స్టిచ్ చేసేసేయాలండి. ఈ మిషన్లో ఎంబ్రాయిడింగ్ స్టిచెస్ బ్లౌజెస్ పైన ఎలా డిజైన్ చేయాలి అనేసి నేను ఇక ముందు వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తానండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఈ ప్యాటర్న్ని మీరు ఎస్ఎస్లో పెట్టి స్టిచ్ చేశారు అంటే మీకు ఇది నీట్గా వస్తాయండి ఎంబ్రాయిడింగ్ స్టిచ్చెస్కి. ఇక్కడ చూసారంటే 2.5 లెంత్ ఎక్కువ పెరిగే కొద్దీ విడ్త్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఆల్ఫాబెట్ ఐ అయితే చేంజ్ చేసుకొని స్టిచ్ చేసేద్దామండి. ఎంబ్రాయిడింగ్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ప్యాటర్న్స్ అనేది నేను ఇక ముందు వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తానండి. ఇక్కడ ఎస్ఎస్లోనే ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఇలా నీట్గా మనం స్టిచ్ అనేది వేసేసుకొని వచ్చేయాలి. మనం ఏ స్టిచ్ చేసినా కూడా మనం వేసిన స్టిచ్ క్లాత్ జరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ జరిగిపోకూడదండి. అది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, ఆరీ వర్క్ కావచ్చు, మిషన్ స్టిచ్ అయినా కావచ్చు, అంత క్వాలిటీగా స్టిచ్చెస్ వేసాము అంటే కస్టమర్స్ మనల్ని వదిలి వేరే చోటుకి వెళ్ళరండి. మళ్ళీ మన దగ్గరే స్టిచ్ చేసుకోవాలని వస్తారు. మనం వేసే డిజైను మనం ఆ స్టిచ్ వేసేటప్పుడు పెట్టే ఎఫెక్ట్ పైన ఉంటుందండి. ఇక్కడ చూసారంటే లాస్ట్ స్టిచ్ ఇక్కడ చూసారా ఇది ఎస్ఎస్లో పెట్టి వేసిన స్టిచ్, ఇది 0 to 1లో పెట్టి వేసిన స్టిచ్ లెంత్. ఇక్కడ వచ్చేసి ఎక్స్పాండ్ అయింది చూసారా 2.5కి. ఆల్మోస్ట్ ఆల్ఫాబెట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయండి. ఈ వీడియోలో మీకు అన్ని స్టిచ్చెస్ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి, వారి కోసం నేను ఈ వీడియో చేశాను. నా అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరీ క్లాసెస్లో కానీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్లో స్వింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి, జాయిన్ అవ్వచ్చు. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.